కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. గూడూరు మండలంలోని భారీ వర్షం కురవడంతో వీధుల్లోకి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా గుమ్మం వద్ద ఇసుక సంచులు వేసి ఇంట్లోకి వచ్చిన నీటిని బయటకు తోడుతూ ఉన్నారు. వర్షానికి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొరలుతూ ఉన్నాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రమాదంలో హంద్రినివా ప్రధాన కాల్వ ఉంది. కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎడపల్లి వద్ద కూడా ఆ గట్టు పైనుంచి వాటర్ ఫ్లో ప్రయాణిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇంకా వాటర్ని అక్కడ నిలుపుదల చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఇటువైపు అదేవిధంగా మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, హిమబిందు, ఈ అంద్రినివా కాలువ ఏదైతే పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో ప్రవహిస్తూ ఉంటుందో ఈ కాలువకైతే నీటి ఉధృతి పెరగడంతో ఒకసారిగా కూడా కాలువ పైనుంచి నీరు పొంగి పొర్లుతున్న పరిస్థితులను స్థానికులు గుర్తించారు. అయితే ఈ యొక్క అంద్రినివా కాలువకు నీటి ఉధృతి అంటే ఇటువైపు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా నీటిని ఎత్తిపోస్తూ ఇటు అనంతపురం కుప్పం వరకు కూడా నీటిని తరలించే ప్రయత్నంగా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. అయితే ఏదైతే ఈ ప్రధాన కాలువ యొక్క విస్తరణ పెంచిన నేపథ్యంలో ఈ యొక్క అంద్రినివా కాలువ యొక్క నీటి ఉధృతి అధికంగా పెరిగిన నేపథ్యంలో ఈ మద్దికేర వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ఎడవల్లి వద్ద ఈ యొక్క కాలువ యొక్క పరిమాణం కొంత నేరోగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక నీటి ఉధృతి వచ్చినట్లయితే గత సంవత్సరం కూడా ఇది నీరు పైకి వచ్చే పరిస్థితులు ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నీటి ఉధృతిని ఎక్కువగా కొనసాగిస్తున్నారో దాన్ని తగ్గించి పంపించాలన్నది స్థానికులు చేస్తున్నటువంటి విజ్ఞప్తిగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ నీటి ఉధృతి పెరగడంతో ఒకసారిగా కూడా నీరు పొలాల్లోకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మట్టి కట్టలు అడ్డగా వేస్తూ స్థానిక రైతులు జేసీబీ ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఇటు అధికారులకు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదైతే నీటి ఉధృతి అధికంగా పెరిగి యొక్క ఆ కాలువలోంచి నీళ్లు బయటికి రావడం అన్నది ఫోర్స్ గా జరిగినట్లయితే మట్టి కట్ట మొత్తం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో ఈ మొత్తం అంద్రినివా కాలువ మనుగడకే అది ప్రమాదంగా పరిగణించే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక రైతులందరూ కూడా ఈ యొక్క అంశాన్ని గుర్తించి ముందుగానే అధికారులకు తెలియజేయడం పరిస్థితి ఉంది. అయితే దీన్ని అరికట్టేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇటీవల మొత్తం ఈ అంద్రినివా కాలువ యొక్క విస్తీర్ణ వైశాల్యాన్ని వెడల్పును పెంచి నీటిని విడుదల చేస్తున్న కారణంగా ఈ యొక్క నీటి ఉధృతి అధికంగా ఉందని అధికారులు ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో పరిస్థితిని బట్టి అంచనా వేసి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఇటు పంటలు పాడవకుండా అటువైపు ఈ యొక్క కాలువ కుంగిపోకుండా ఉండేందుకు కట్టలు తెగిపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అయితే స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. హిమబిందు, మరొక వైపు ఇటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇది గూడూరు మండలంలో పూర్తి స్థాయిలో కూడా ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఒకసారిగా కూడా గ్రామస్తులు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఇంటి ముందర ఇసుక బస్తాలను వేసి నీటిని అడ్డుకుంటూ ఇంట్లో ఉన్న నీటిని బయటికి తోడే ప్రయత్నం చేశారు. అలాగే మంత్రాలయం మండలంలో కూడా వాగు పొంగి పొర్లటంతో స్కూల్ విద్యార్థుల కోసం వెళ్తున్నటువంటి బస్సు అకస్మాత్తుగా యొక్క వరద నీటిలో వాగులో ఇరుక్కుపోయిన పరిస్థితి. అదృష్టవశాత్తు ఎవరు కూడా విద్యార్థులు ఎవరు బస్సులో లేకపోవడంతో డ్రైవరు క్లీనర్ కూడా చాకచక్యంగా బయటకు వచ్చిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని దాదాపు అన్ని మండలాలు కూడా ప్రభావితమయ్యాయని చెప్పవచ్చు. అయితే అధికారులు మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ముందస్తు పల్లె ప్రాంతాల్లో ఏదైతే వాగులు వంకలు నదుల పరివాహక ప్రాంతాలు ఉంటారో ఇక్కడ వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశామని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్లో